బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ వచ్చి వారిని అలరించారు. వారు ఇచ్చిన సలహాలతో ఆటని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ప్రేరణ భర్త శ్రీపాద్‌ని తేజ వాళ్ళమ్మ లక్ష్మిని సర్ప్రైజ్‌గా పంపించాడు బిగ్ బాస్. ప్రేరణ భర్త శ్రీపాద్ కోసం గార్డెన్ ఏరియా మొత్తం చాలా అందంగా డెకరేట్ చేశారు. శ్రీపాద రాగానే ప్రేరణ పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకుంది. వారిద్దరూ అలా సరదాగా ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. ప్రేరణకు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాడు శ్రీపాద. ప్రతి విషయానికి మిగతా వారి మీద అలా అరవకని చెప్పాడు. కావాలని నిన్ను ట్రిగర్ చేస్తారని, నువ్వు సైలెంట్‌గా అవ్వాలని అన్నాడు శ్రీపాద. ఇక ఆ తర్వాత తేజ వాళ్ళ అమ్మను తలుచుకొని ఏడ్చాడు. ఈలోగా మెగా చీఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. చిక్కుమాళ్లతో ఉన్న తాడులోంచి దాన్ని తీసుకొని పైన మూటలో చీఫ్ అనే అక్షరాలను ఎవరు ముందు ఆ పోడియంకి అతికిస్తారో వారే మెగా చీఫ్. అయితే ముందుగా అవినాష్ ఈ టాస్క్‌లో గెలిచాడు. అలా అతను నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాడు. ప్రేరణ దగ్గర ఉన్న మెగా చీఫ్ బ్యాండ్‌ని అతనికి ఇచ్చారు. ఆ తర్వాత తేజకి ఫోన్ ద్వారా అతని మదర్ మెసేజ్ పంపింది. ఇక ఆమె రాదని అనుకున్న తేజకి సర్ప్రైజ్ ఇస్తూ ఆమె మెయిన్ గేట్ నుంచి వచ్చారు. దాంతో తేజ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. తేజ మదర్ రావడం మిగతా హౌస్మేట్స్‌కి కూడా సంతోషాన్ని ఇచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. అయితే మెగా చీఫ్‌గా అవినాష్ రెండోసారి గెలిచాడు. ఆల్రెడీ ఒకసారి మెగా చీఫ్ అయిన అవినాష్ తన ఆట తీరుతో మరోసారి గెలిచాడు. సో నెక్స్ట్ వీక్ అతని ద్వారా హౌస్‌లో అతనికి కావాల్సిన వారు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరో 4 వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5కి ఎవరు వెళ్తారు, టైటిల్ విజేత ఎవరు అవుతారనేది చూడాలి. ఇక ఈ వారం ఒక స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.